నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడే గ్రామంలో సోమవారం గంగపుత్రుల ఆరాధ్య దైవం అయినటువంటి గంగా భవానీ ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం గంగపుత్ర కులస్తులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెల్మెడే గ్రామానికి రెండోసారి గంగపుత్రులు ఆహ్వానించడం జరిగిందన్నారు. గంగపుత్ర కుల బాంధవులకు ఆ గంగమ్మ వారి కృపా కటాక్షాలు ఉండాలని కోరారు. గంగపుత్రుల సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడతామని వారి సమస్యలను స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు దృష్టికి తీసుకువెళ్లి గంగపుత్రుల అభ్యున్నతి కోసం పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్రుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. గంగపుత్ర సంఘ సభ్యులందరూ నన్ను ఇక్కడ ఆహ్వానించేందుకు ఇది నన్ను రావడం రెండవసారి, గతంలో రావడం జరిగింది. ఆ తల్లి యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలని, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ తల్లిని చూపు ఒక వ్యవస్థ ఉంటే మనం ఇప్పుడు 2 నూరేళ్లు ఆయుర ఆరోగ్యంతో ఉంటామని ఆ తల్లి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సు మన పైన స్పష్టంగా ఉంటుందని భావిస్తూ చెల్మెడ గంగపుత్ర సంఘానికి, అదేవిధంగా నన్ను ఎప్పుడు ప్రత్యేకంగా ఆహ్వానించే స్వామి గారికి నేను ఎప్పుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఎన్నో హైదరాబాద్ ఉన్న బిజీ షెడ్యూల్లో కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానికమైన కుటుంబ సభ్యులుగా భావించి నన్ను ఒక ప్రేమ, ఒక వాత్సల్యాలకు నన్ను ఆశ్రయించినటువంటి నా అక్కలకు, నా చిన్నమ్మలకు, నా పెద్దమ్మలకు, నా గంగపుత్ర కుటుంబ సభ్యులకు, అదేవిధంగా చెందిన గ్రామ కులస్తులందరికీ ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఎప్పుడైనా ఏ అవసరం ఉన్నా, ఏ వ్యవస్థ ఉన్నా కూడా నేను ఒక కుటుంబ సభ్యులుగా పనిచేస్తానని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారు కూడా ఎప్పుడు కూడా ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటారని కోరుకుంటూ నన్ను ఎమ్మెల్యే రోహిత్ గారు కూడా చాలాసార్లు మారడం జరిగింది. ఏ విషయంలో కూడా ఏ అవసరం వచ్చినా కూడా గంగపుత్ర సభ్యులకు అండగా ఉంటాయని చెప్పడం జరిగింది. దానికి ఏ విధమైన సహకారం వచ్చే విధంగా ఎమ్మెల్యే గారితో పాటు నేను కూడా మీకు ఉంటానని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.